బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో కీలక అధికారులకు చెక్ పడింది. ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీలపై వేటుకు రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోండంటూ ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. సింఘాల్ను బదిలీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ రోజు రేపు సింఘాల్ బదిలీపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించిన ఛార్జ్ షీట్లో తమ పేర్లు రాకుండా ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పారు కొందరు అధికారులు అంటూ కూడా మాట్లాడుకున్నాం. గత కొద్ది రోజులకి అంశాన్ని ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తూనే ఉంది. కల్తీ నెయ్యి సరఫరాలో కీలక అధికారుల పాత్ర గురించి కేసును నీరుగార్చే ప్రయత్నంపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఆర్టీవీ ఎఫెక్ట్తో ఇప్పుడు సిట్ దిగొచ్చింది. ముగ్గురు కీలక అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా లేఖ రాసింది. వైసీపీ అధికారులకు వచ్చాక నిబంధనల మార్పుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా గురించి చర్చ జరుగుతూనే కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సిట్ అధికారుల నుంచి కేసు వివరాలను సేకరిస్తోంది. ప్రస్తుతం ఈడీ అంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ రెడ్డి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, గత కొద్ది రోజులుగా ఈ అంశం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకున్న క్రమంలో ఛార్జ్ షీట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎక్కడా కూడా ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ సింఘాల్ కావచ్చు, బాలాజీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు పేర్లు ఎక్కడా రాకుండా జాగ్రత్త తీసుకున్నారు అనేది వినిపించమాట. సో దీని మీద మనం కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. గత 2-3 రోజులుగా మనం ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో నిజంగా అక్కడ లాబింగ్ అంటే ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ పాల్పడ్డారా వీళ్ళు? సత్యన్న, బేసిక్ గా ఆర్టీవీ ఎఫెక్ట్ ఈరోజు సింఘాల్ బదిలీకి రంగం సిద్ధమైంది. ఆల్మోస్ట్ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదిక, నెల్లూరు కోర్టులో సిట్ ఇచ్చిన నివేదిక కీలకమైన అంశంగా మారింది. ఆ నివేదికలో అప్పుడు ఈవో అనే పేరు మాత్రమే పెట్టారు. పూర్తిగా పేర్లు లేకుండా కొంత ఒత్తిడి తాగలిగారు. ఢిల్లీ లెవెల్లో ఈ వ్యవహారాన్ని కొందరు కీలకమైన వ్యక్తులు వ్యవహారాన్ని అయితే నడిపించారు అనేది మొత్తం సీఎంఓ స్థాయిలో దాని మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే మరోవైపు ఇక్కడున్న ఇష్యూస్ లో అది ఒక వైపు అయితే, ఇప్పుడు ఈరోజు నేను మధ్యాహ్నం లేఖ సిఎస్ కి డైరెక్ట్ గానే సిట్ ఒక లేఖ రాసింది. దాదాపుగా తిరుపతి తిరుమల దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇప్పటి ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి, అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గా ఉన్న బాలాజీ. ఈ బాలాజీ దాదాపుగా చాలా సంవత్సరాలుగా టీటీడీలోనే పనిచేస్తున్నారు. గతంలో కూడా ఇతని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇంతకాలంగా అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇదే పోస్ట్ లో బాలాజీ పనిచేయడం పట్ల కూడా కొన్ని విమర్శలు టీటీడీలో వచ్చాయి. అయితే ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఇప్పుడు సిట్ ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాయడం, సింఘాల్, ధర్మారెడ్డి అండ్ బాలాజీ ఈ ముగ్గురి మీద వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటే చర్యలు చేపట్టండి అని చెప్పిన పరిస్థితి. సో శని ఆదివారాల్లో అంటే ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. దాదాపుగా 14 పేజీల లేఖ దీంట్లో రాసిన పరిస్థితి. అయితే ఇందులో ఈ లేఖలో చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించినప్పట్లో ఉన్నత స్థాయిలో ఉన్న ముగ్గురు అధికారులు పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డైరెక్ట్ గా సూచించింది. ఏమని, మీరు ఈ నెయ్యి సరఫరాకున్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేగా వ్యవహరించారని, అలాగే నిబంధనల తయారీలో మనసు పెట్టకుండా పనిచేశారు. దీనివల్ల నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగింది, అంటే కాంప్రమైజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఘీ అని చాలా స్పష్టంగా ఈ లేఖలో రాసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే దీనికి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా అంటే యాక్చువల్ గా ఈ ఘీ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. టర్న్ ఓవర్ మొత్తం 250 కోట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఘీ సరఫరా చేయాలి. కానీ ఈ భోలేబాబా కోసం 150 కోట్లకి
తగ్గించారు. ఈ సడలింపుల వల్లే 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అనేది ఇప్పుడు ఏదైతే టీటీడీలో ఇప్పుడు సింగాల్ బదిలీ అనేది గడిచిన 2 రోజులుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్తుంది. సింగాల్ ఈ వ్యవహారం మొత్తం మీదుగా సింగాల్ కి చుట్టుకోబోతుంది. సింగాల్ ఢిల్లీ లెవెల్లో ఉన్న లాబీ వల్లే మరోసారి కూడా ఆయన ఈవోకి అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆయన వెళ్ళి ఈవోగా కూర్చోగలిగారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు టిటిడి అంటే ప్రభుత్వ పెద్దలు కూడా కొంత తలపట్టుకున్న పరిస్థితి లాగా తయారైంది. కారణం ఏంటంటే అసలుకి ఇంత వ్యవహారంలో మనం తిరిగి ఇతన్ని అక్కడికి పంపించడం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది అనే ఒక వ్యవహారం నడుస్తుంది. అయితే కీలకంగా దీంట్లో ఈ వ్యవహారంలో అంటే సింగాల్ని కాపాడే వ్యవహారంలో ప్రస్తుతం బోర్డులో ఉన్న ఒక సభ్యుడు ఎవరైతే కర్ణాటకకు సంబంధించిన ఒక కీలకమైన సభ్యుడు ఈ వ్యవహారం అంతా కూడా నడిపించారు అనేది కూడా కొంత సమాచారం స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా ఇతను లాబీ వల్లే ఈ సిట్ లో ప్రాపర్ గా అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా సిట్ ప్రాపర్ గా ఇవ్వట్లేదు, సరైన క్లారిటీ లేదు సిట్ ఇచ్చిన నివేదికలో అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు నిన్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా క్లియర్ గా ఒక మాట చెప్పారు. మాకెందో ఈ సిట్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అప్పన్నకు సంబంధించిన కేసు డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో, రవి సుబ్బారెడ్డి కుటుంబానికి సంబంధించిన అకౌంట్స్ ఇవ్వమని సిట్ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఈ సిట్ మీద మాకు కొంత అనుమానాలు ఉన్నాయి అనేది చైర్మన్ స్థాయిలో ఆయన కూడా చెప్పడం కొంత ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని అంటే సిట్ ని ఎక్కడో కొంత ప్రలోభ పెట్టారా లేకపోతే ప్రభావితం చేశారా అనేది, ప్రలోభ పెట్టడం కంటే కూడా ప్రభావితం చేశారనే అంశం ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీని వెనకాల అసలుకి ఎవరున్నారు, ఎందుకు అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు కొంత చర్చ జరుగుతోంది. బట్ సిట్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే సింగాల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సిట్ కి సంబంధించిన వ్యవహారంలో జరుగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పుడు సింగాల్ బదిలీ అయితే దాదాపుగా ఖరారైపోయింది. నేడు రేపో ఈ సింగాల్ బదిలీ జరగబోతుంది. అలాగే సిట్ సూచించిన విధంగా సింగాల్, ధర్మారెడ్డి, బాలాజీ వీళ్ళ ముగ్గురు సంబంధించిన వ్యవహారాన్ని ఇక్కడ అంటే కేవలం బదిలీ వరకు మాత్రమే పరిమితి అవకాశం ఉందా, లేకపోతే విచారణ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉందా? ఉండొచ్చు సత్యనాథ్. అన్నట్టుగా అంటే సిట్టు వీళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది, క్లియర్ గా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. బహుశా ఈ రోజు రేపు 2 రోజుల్లో ఈ వ్యవహారాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది.